ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ సమయంలో నేను తెలియజేసేటువంటి మాట, చాలాసార్లు మనం ఏం చేస్తున్నామో తెలుసా? వింటున్నారా? నా వైపు చూడండి. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనకు మనకి ఒక్కొక్కసారి ఇట్టే జవాబు వస్తుంది. అలా చేస్తే అలా ఇచ్చేస్తాడు, అలా చేస్తే నెలలో వచ్చేస్తుంది, అలా చేస్తే వారంలో వచ్చేస్తుంది, అలా చేస్తే నెలలో వచ్చేస్తుంది. కానీ ఎన్నో దినాల నుంచి మీలో ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? వింటున్నారా నా మాట? ఆర్ యు రిసీవింగ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్? దేవుని నుండి మీరు చక్కటైనటువంటి ప్రార్థన జవాబును పొందుకుంటున్నారా? మీరు అడుగుతున్నటువంటి వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతంగా దయచేసేటువంటి దేవుని సన్నిధిలో మీరు ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? ఒకసారి గమనించండి. తనను అడిగిన వారందరికీ కూడా ధారాళంగా అనుగ్రహించేటువంటి పరమ తండ్రి అనేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకు సరైనటువంటి జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే 6 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. దయచేసి గమనించండి. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపము ఉంచుకొని ప్రార్థించుట ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. చూసారా? అంటే మన హృదయములో పాపం పెట్టుకుంటే, మన హృదయంలో పాపంతో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి, ఆలకిస్తాడా? ఆలకించడు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థిస్తున్నారు, కానీ మీ ప్రార్థన నేను ఆలకించలేకపోవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? మీ హృదయం నిండా మీరు ఏం చేసుకున్నారో తెలుసా? పాపం పెట్టుకున్నారు అంటున్నాడు. నిజంగా అంటున్నాను, పాపం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిసేడు చేసేటువంటి అన్యాయమో, అక్రమమో, లేకపోతే వ్యభిచారమో అని అనడం లేదు. ఒకవేళ అవి ఉన్నప్పటికీ కూడా మనం సరి చేసుకోవాలి, ఆ పాపము నుండి మనం విడిపించబడాలి. అట్ ద సేమ్ టైం నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజున రావలసిన సమయానికి రాలేకపోవడమే పాపం. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి సమయానికి ఉండకపోవడమే పాపం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన కొరకు, మన కుటుంబాల కోసం ప్రార్థన చేయకుండా, ప్రభువా ఈ రోజునైనా ఇతరుల యొక్క వ్యక్తులను ఏలెట్టి చూపిస్తూ, ఇతరుల వ్యక్తులను అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ, నాయన వాళ్ళకంటే నేను చాలా గొప్పని, నాయనా వాళ్ళకంటే నేను గనుణ్ణి, నాయనా వాళ్ళైతే నిన్న కాక మొన్న వచ్చారు, ఎప్పటి నుంచో నీ యొక్క సన్నిధిలో నేను ఉన్నాను ప్రభువా అని చెప్పుకోవడం నిజమైన పాపం అని నేను తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాగో తెలుసా? ఈ పరిసేయుడు కూడా అలాగనే ప్రార్థన చేయడు. ఏం చేశాడో చెప్పనా? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనటువంటి ఇతర మనుషుల వలె నేను ఉండకున్నట్లు నేను ఇలా ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. నిజంగా దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే, ప్రతి వారు కూడా దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు వ్యక్తిగతమైన ప్రార్థన చేసేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు సొంకరి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన పరిసేడు కూడా చేస్తున్నాడు. నేను అంటున్నాను, వచ్చిన వెంటనే మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు మనలో ఉన్నాయా? వచ్చిన వెంటనే చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా? మనుషులను పలకరిస్తున్నాం. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క బాగున్నారా? అక్క బాగున్నావా? చెల్లి బాగున్నావా? అన్నయ్య బాగున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆలయాన్ని మనం ఒక్కొక్కసారి వ్యాపార స్థలంగా మారుస్తున్నామేమో. పలకరించేటువంటి, పరామర్శించేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పరిస్థితులు కూడా మారుస్తున్నామేమో. ఒకవేళ నీకు అంతకి టైం ఉంటే నువ్వు ఫోన్లో మాట్లాడుకో, నీకు అంతకి టైం ఉంటే నీ ఇంటికి వెళ్ళి కలువు, నీకు అంతకి వాళ్ళకి బాగాలేకపోతే ఏదైనా ఫలమో పలహారమో తీసుకెళ్ళి నీ ప్రేమను అక్కడ చూపించు. అంతేగాని దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత అయ్యా మీరు ఎలా ఉన్నారు అని చెప్పడం, నేను అంటున్నాను అది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుని సమయం కనుక, దేవుని సమయము జరుగుతున్న సమయంలో, పాటలు జరుగుతున్న సమయంలో, వాక్యం చెప్తున్న సమయంలో, దైవజనులు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో నీవు రావడమే లేటుగా వచ్చి కూర్చొనడమే తప్పుగా కూర్చొని పక్క వ్యక్తితో మాట్లాడుతుంటే దేవుని మాటకు నువ్వు ఎలాగా వినికిడి ఏం చేస్తున్నావని, నువ్వు వ్యతిరేకంగా ఉన్నావని, నువ్వు లోబడడం లేదని. అందుకనే దేవుని వాక్యం చెప్పింది, నేను వాక్యం తెలియజేస్తున్న సమయంలో, వాక్యము వెల్లడవుతున్నటువంటి సమయంలో మీరే ఏం చేసుకున్నారో తెలుసా? మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నారేమో. మీలో మీరే ఏం చేస్తున్నారో తెలుసా? పలకరించుకుంటున్న వారుగా ఉన్నారేమో. నిజంగా చెప్పండి, దేవుడు పలకరిస్తే బాగుంటుందా? లేకపోతే మిమ్మల్ని మీ పక్కవారు పలకరిస్తే బాగుంటుందా?
దేవుడు పలకరిస్తే బాగుంటుందా, లేకపోతే మీ పక్కవారు పలకరిస్తే బాగుంటుందా? దేవుడు చూస్తే బాగుంటుందా, లేదా మీ పక్కవారు చూస్తే బాగుంటుందా? మహా అయితే మీ పక్కన కూర్చున్నటువంటి అన్నన్న, మీ పక్కన కూర్చున్నటువంటి నీ సహోదరైనప్పటికీ కూడా నేను చెప్తున్నాను, ఎలా ఉన్నావని అడుగుతారంతే తప్ప బాగున్నావా, బాగున్నాను, దట్స్ ఇట్, ఓకే, లివ్ ఇట్, అక్కడితో వదిలేయండి. కానీ నిజంగా చెప్తున్నాను కదండి, బాగున్నాను అని నువ్వు ఆన్సర్ చెప్పావు కదా, ఆ బాగుండే తత్వాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆయన చూడాలి, ఆయన అనుగ్రహించాలి, ఆయన కిరాణా వేయాలి, ఆయన పని ఇవ్వాలి, ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన పని ఇవ్వాలి, ఆయన సమస్తము మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉండాలి. అంటే గత వారమంతా కూడా ఆయన నీ కృపలో ఏం చేశాడో తెలుసా? భద్రపరిచి క్షేమంగా తీసుకుని వచ్చాడు. దేనికంటే తను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. మాట్లాడుతున్నటువంటి దేవుడు సిద్ధంగా తన సేవకునితో ఉన్నప్పుడు మనమేమో పక్కవారితో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన జీవితాలు మనం ఏం చేస్తుందో తెలుసండి, రావలసినటువంటి ఆశీర్వాదాన్ని, పొందుకోవలసినటువంటి దీవెనల్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నామేమో. అందుకనే ఒక్కొక్కసారి మనలో ఏమి ప్రారంభించబడుతుందనంటే, మనలో ఏమి కలుగుతుందనంటే పాపం ఏలుబడి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చెయ్యాలని చెయ్యం పాపం, పలకరింపు ద్వారా ఏదో రకమైనటువంటి పాపం కదండి. ఏమంటే అప్పుడే సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ పాపం. మీకు అర్థమవుతుందా? ఏదో విధంగా దేవుని ఆజ్ఞను తిరస్కరించే విషయంలో మనం పాపంలో పడిపోతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మందిరము చాలా పరిశుద్ధమైనటువంటి మందిరం. దేవుని ఆలయం చాలా నిష్ట కలిగినటువంటి ఆలయం. కనుక ఆ ఆలయంలో నిన్ను దేవుడు ఉంచాడంటే గల కారణం ఏంటో తెలుసండి, దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని అనుకుంటున్నాడు. మరి ఆయన నిన్ను ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్నప్పుడు నీవెందుకని దేవుని మాటకు విధేయురాలుగా ఉండకుండా, దేవుని చిత్తాన్ని జరిపించుకోకుండా దేవుని మందిరానికి వచ్చి నీ చిత్తాన్ని, నీకిష్టమైన ప్రవక్తలను కలిగి దేవుణ్ణి అవమానపరిచే విధంగా, దేవుని వాక్యాన్ని తృణీకరించే విధంగా, దేవుని నామాన్ని ఘనపరచలేనటువంటి విధంగా మనం ఉండిపోతున్నాం. దయచేసి ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నాను, ప్రార్థనకు జవాబు పొందలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామో తెలుసండి, హృదయంలో మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా? పాపం ఉంచుకుంటూ, మన హృదయంలో పాపము ఉంచుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నామంట? ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏమాలకిస్తాడు. కనుకనే అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ప్రభువా ఈరోజు నన్ను క్షమించు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు మంచి స్థితిని అనుగ్రహించండి. నీ వాక్యం జరుగుతున్నప్పుడు నేను అటు ఇటు తిరగను నాయనా, నీ వాక్యం నాతో నేను వెల్లడు పొస్తున్నటువంటి సమయంలో నేను బందీనై ఉంటాను ప్రభా, నేను బంధించబడి ఉంటాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడా అన్ను అడగగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, మన హృదయంలో పాపము ఏలుబడి చేయకుండా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా ఏలుబడి చేయించకుండా ఉండాలి. వారు మాట్లాడుతున్న తర్వాత మాట్లాడుతానని పెట్టాలి, ఫోన్ మోగుతున్నా ఒక ప్రక్కన పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ కాల్స్ ఏదైనా వచ్చినా ఒకసారి మీరు ముందే చెప్పండి, లేకపోతే సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఫోనే చేయరు కదా. కనీసము ఇంకెంత జ్ఞానం లేకుండా మనం ఒక్కోసారి దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తాం తెలుసా? ఆన్ చేసుకునేటువంటి వారంగానే ఉండిపోతాం ఫోన్స్ అన్నీ కూడా. నిజంగా చెప్పండి, నిజంగా ఫోనే ఆన్ చేసి ఉంచామనుకోండి, వాళ్ళు కాల్ చేస్తారు. నిజంగా ఫోనే సెల్ స్విచ్ ఆఫ్ అయిందనుకోండి, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆదివారం కాబట్టి దేవుని మందిరంలో ఉంటారనమాట, శుక్రవారం కాబట్టి వారు దేవుని మందిరంలో ఉంటారనమాట. ఆమెకు కానీ ఆయనకు కానీ ఫోన్ చేస్తే సెల్ కానీ స్విచ్ ఆఫ్లో ఉందంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నారన్నమాట అనే ఆలోచన వారికి కలిగించే విధంగా, వారి నుండి దేవుని నామం ఘనపరిచే విధంగా, మన నుండి సెల్ ఫోన్ ఆఫ్ చేసే విధంగా ఒక సాక్ష్యమైన బయటకు వస్తుందా అనే విషయాన్ని మనం గమనించాలని నేను తెలియజేస్తున్నాను.